చెప్పండి మేడం, ఏం కావాలి? చికెన్ ఫ్రై ఎంత భయ్యా? హాఫ్ 60 మేడం, ఫుల్ అయితే 100 మేడం. హాఫ్ లో ఎన్ని పీసెస్ వస్తాయి? దాంట్లో 19 పీసులు వస్తాయి మేడం. మేడం 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 సారీ మేడం, ఒక 7-8 పీసులు వస్తాయి మేడం. కొంచెం తగ్గు. నేను డైటింగ్ చేస్తున్నా మేడం తగ్గడానికి, కానీ అవ్వట్లేదు. నేను తగ్గమంది అది కాదు, కొవ్వు. హాఫ్ కట్టు. ఓకే మేడం. అది ఎక్స్ట్రా కవర్ ఇవ్వండి ఒకటి. ఈ కవరా మేడం? అది కాదు, పార్సిల్ చేసే కవర్. మేడం ఎవరైనా చికెన్ 2 పీసులు ఎక్స్ట్రా ఇవ్వమంటారు, లేదా ఉల్లిపాయలు ఎక్స్ట్రా ఇవ్వమంటారు. మీరేంటి మేడం పార్సిల్ కవర్ ఎక్స్ట్రా అడుగుతున్నారు? అంటే వేరే వాళ్ళకి పంపాలి, అందులో వేడి తగ్గకుండా ఉండడం కోసం. ఏంటి మీకు ఇచ్చిన 7 ముక్కలు ఇంకొకరికి పంపిస్తారా? ఇయే తగ్గించుకుంటే మంచిది. ఓకే ఓకే మేడం. ఇదిగోండి మేడం ఎక్స్ట్రా పార్సిల్ కవరు, తీసుకోండి మేడం. ఓకే ఓకే. A few minutes later. ఏంటి మేడం మళ్ళీ వచ్చారు? ఇంకో హాఫ్ చికెన్ ఫ్రై కట్టమంటారా? హాఫ్ ఇచ్చేద్దామని వచ్చాను. ఏంటి మేడం టేస్ట్ బాలేదా? అసలు టేస్టే చేయలే భయ్యా, మా అన్ని వాళ్ళు ఆల్రెడీ తీసుకొచ్చారంట, నాకు తెలీదు, అందుకే ఇచ్చేద్దామని వచ్చాను. ఓ అవునా మేడం, నెక్స్ట్ ఎప్పుడన్నా కావాలంటే ఇక్కడికే రండి, మా దగ్గర టేస్ట్ చాలా బాగుంటుంది మేడం. అంటే కబుర్లు చెప్తున్నారు కానీ డబ్బులు ఇవ్వట్లేదు, నా డబ్బులు. ఇదిగోండి మేడం. రేటింగ్ ఉందేంటి? ఇదేంటి మన చికెన్ లేదు, మారిందేంటి? ఏమోలే. A few moments later. అమ్మయ్యా ఈరోజు బేరం బానే. అమ్మో చూస్తాడు. మేడం 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 ఏంటి మేడం అలా తొంగి తొంగి చూస్తున్నారు? ఏం లేదు భయ్యా. ఏదో ఉంది మేడం, చెప్పండి మీరు. అంటే మీ కర్రీస్ కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఏం మాట్లాడుతున్నారు మేడం? మా కర్రీ పాయింట్ టేస్ట్ లో కానీ క్వాలిటీలో కానీ ది బెస్ట్ మేడం. అంటే మీరు బాగానే చేస్తారు, చికెన్ ఫ్రై తిన్న వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? మీరు చికెన్ ఫ్రై అని నొక్కి చెప్తున్నారంటే ఏదో ఉంది మేడం. మీరు తీసుకెళ్ళి వచ్చిన కలర్ కూడా మారింది. చెప్పండి ఏం చేశారు? ఏం లేదు భయ్యా, నేను ఇంట్లో చికెన్ ఫ్రై చేశాను, అది మాడిపోయింది, అందుకని మీ దగ్గర కొని 2 రీప్లేస్ చేశాను. ఎవరికైనా ఏమైనా అయిందేమో అని. సార్ చెప్పండి సార్, ఏం కావాలి? మన దగ్గర పచ్చళ్ళు ఉన్నాయా? ఉన్నాయి సార్. రోడ్డు పచ్చళ్ళు కావాలా లేకపోతే నిలవ పచ్చళ్ళు కావాలా? నిలవ పచ్చళ్ళే ఉన్నాయి సార్. బంచిక్ పికిల్స్. ఓ ఓన్ బ్రాండా? అవును సార్, మా ఓన్ బ్రాండ్, మా స్వస్థాలతో చేస్తాం సార్. ఓ వెజ్జా నాన్ వెజ్జా? వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉన్నాయి సార్ మన దగ్గర. నాన్ వెజ్ ఎంత సార్? చికెన్ అయితే 2500 సార్, మటన్ అయితే 5000 సార్. 5000? రూమ్ రెంట్ 5000 భయ్యా. అసలు ఏం మగాడురా నువ్వు? పచ్చళ్ళు కొనలేనోడు ఫ్యామిలీని పోషిస్తావురా? పొరపాటు రేపు పెళ్ళి అయితే నీ పెళ్ళం అంటది 5000 పచ్చళ్ళు కొనలేడు నన్నే పోషిస్తావు, నీ పెళ్ళం వెళ్ళిపోద్ది. పెళ్ళం ఏం కర్మ, నీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోతారు. ఫస్ట్ నువ్వు కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయి. కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేసి నా దగ్గర పచ్చళ్ళు కొనడానికి రా, అప్పుడు నీ జీవితం బాగుపడిద్ది. అసలు బేరం మాట్లాడాలన్నా సరే నువ్వు కెరీర్లో బాగుపడి ఉండాలరా. పో ఫస్ట్ పోయి నీ కెరీర్ మీద ఫోకస్ చేసి రా. పో పో. పచ్చళ్ళు కావాలంట, పచ్చళ్ళు. పచ్చళ్ళు కొనడం కాదమ్మా, ఫస్ట్ నా కెరీర్ మీద ఫోకస్ చేయాలి, లేకపోతే నా పెళ్ళం కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోద్దంట. భయ్యా ఎగ్ ఉందా? సింగిల్ ఎగ్ కర్రీ 35 భయ్యా. కర్రీ వద్దు, ఓన్లీ ఎగ్ ఉందా? కొత్త ఎగ్ అయితే 10 రూపీస్. ఓకే. ఈ ఫ్రై ఎంత? ఫ్రై 35. హాఫ్? హాఫ్ అయితే 20 భయ్యా. 25. ఓకే, ఈ 2 కలిపి కట్టే. ఓకే. ఆ కవర్లో వద్దు, ఇదిగో దీని మీద వేసాయి. చపాతీ మీద ఎగ్ అలగ్ కాదు స్లైస్ చేసేవా? ఎగ్ స్లైస్ చేసేనా?
బిర్యానీలో ఆనియన్స్ వేస్తారు, ఉన్నాయా? ఉన్నాయి భయ్యా. ఆనియన్స్ కొంచెం ఇవ్వదాన్ని. భయ్యా ఏంటిది? ఏం లేదు భయ్య, బయట ఎగ్ ఫ్రైకి 150 రూపీస్ చెప్తున్నారు, ఇక్కడ చూడు 30 రూపీస్లో అయిపోయింది. ఓహో, మరి చిల్లీ సాసు టమాటా చెప్పాలా? టమాటా సాస్ నేను వాడను భయ్య, చిల్లీ సాస్ బదులు ఇదిగో ఈ గ్రేవీ కొంచెం పైన వేసావా? సూపర్ ఉంది భయ్య ఫ్రాంకీ. మనం ఫ్రాంకీ బిజినెస్ పెట్టుకుంటే బాగా సాగిద్ది అనమాట. అయితే చెప్పా ఏం కావాలి? కర్రీస్ ఎంత? వెజ్ కర్రీస్ అయితే 30, ఫ్రై అయితే 35, పప్పు సాంబార్ 40 అమ్మ. ఓ, సాంబార్ ఏదైనా 40ఏనా? అంటే మన దగ్గర ఉంది ఒక సాంబారే. అంటే అదే, ఇప్పుడు సాంబార్ 40 అన్నారు కదా, ఇప్పుడు ఒకవేళ ముక్కలు ఎక్స్ట్రా కావాలన్నా కూడా 40ఏనా? అలా కట్టినా సరే 40 అమ్మా. ఓ అవునా, సరే. పోనీ నీకు ఎలా కావాలి చెప్పు, కడతాను. నేను చెప్తాను, అలా కట్టండి. వద్దు కలపదు, ఫస్ట్ ఆ పైన పసుపు నీళ్ళు వేయండి. పసుపు నీళ్ళ? దాని తర్వాత ఆ కరివేపాకు కొత్తిమీర వేయండి. కరివేపాకు కొత్తిమీరనా? దాని తర్వాత ఆ పచ్చిమిర్చి ఏదో ఉంటది కదా, అది వేయండి. అమ్మయ్య, నాకు కావాల్సిన సాంబార్ రెడీ అయింది, ఇంకా కట్టిచ్చేసేయండి. పాప నాకు డౌట్, ఈ సాంబార్ ఎవరు తింటారు? ఏం లేదన్నా, మా అమ్మ నాన్న ఊరెళ్ళారు, నేను మా అక్క ఉంటున్నాం. దొంగ మొహంది కర్రీ చేయమంటే బయట నుంచి తీసుకురమ్మంటుంది. అదే ఇలా తీసుకెళ్ళాను అనుకో, టేస్ట్ బాగాలేదని వంట అయినా చేసిద్ది. చెప్పండి సార్, ఏం కావాలి? కర్రీలన్నీ మిగిలిపోయినట్టున్నాయి, సేలట్లే. అంటే అయిపోయింది తెలిస్తే ఎవరు రారు కదా సార్, అందుకని అలా మెయింటైన్ చేస్తాం అనమాట. బిర్యానీ ఎంత? చికెన్ అయితే 170, మటన్ అయితే 210. అబ్బో, బయటకన్నా బాగా కాస్ట్ ఎక్కువ ఉందయ్యా. రెస్టారెంట్ ఏదైనా సరే ప్రాసెస్ ఒకటే కదా సార్. ఎస్, సరే. వైట్ రైస్ ఎంత? వైట్ రైస్ 30, 50. మరి చికెన్ ఫ్రై? హాఫ్ అయితే 60, ఫుల్ అయితే 100. 30, 60. సరే అయితే నాకు ఆ వైట్ రైస్ బౌల్ వేసి. బౌల్లోనా? చికెన్ ఫ్రై కూడా హాఫా ఫుల్లా? హాఫే. ఓకే. భయ్యా ఆగాగు. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై చూడు, కొంచెం అందులో అయ్యి. దీంట్లోనా? ఎస్, ఆ చికెన్ ఫ్రై. బాబు, ఇప్పుడు మళ్ళీ రైస్ దాని మీద. నింపు నిండా నింపు. ఇప్పుడు ఆ రైస్ నీట్గా సర్చ్ చేయి. ఎస్, ఈ గ్రేవీని చూసావు చికెన్ది, అలా టాపింగ్స్ జల్లు పైన. దేనికి సార్? నీకు ఎందుకయ్యా, డబ్బులు ఇస్తున్నాను కదా, నువ్వు జల్లు. ఆనియన్స్, నిమ్మకాయ. ఇదిగో భయ్యా, ఇన్ని ఇచ్చావు, కొంచెం బిర్యానీకి ఇచ్చే గ్రేవీ, ఆ రైతా కూడా కొంచెం ఇవ్వచ్చు కదా. ప్లేట్ వాడుకనా? వాడుకో. థ్యాంక్ యూ. కొంచెం దూరంగా ఉండు భయ్యా. ఏం చేస్తున్నాడు? ఈటింగ్ రాజుగారు పులావ్ ఎట్ అమ్మమ్మ రుచులు. కర్రీ పాయింట్ ని బిర్యానీ పాయింట్ చేశాడుగా. స్టేటస్. నేను కర్రీ పాయింట్ పెడితే మీరు అందరు ఏం చేస్తున్నారా దీంతో? భయ్యా, బిర్యానీ సూపర్. ఈ బిర్యానీ ముందు ఏ బిర్యానీ అయినా దిగుడుప్లే. అక్కడ కూర్చొని తింటారా? మీరు చాలా గ్రేట్ మేడం. 3 జ్యూస్లు ఆర్డర్ చేశారంటే ఒక 2 మినిట్స్ మేడం చేస్తాను. జ్యూస్లా ఎవడు అడగడు నిన్ను? అదేంటి మేడం, మీరు వచ్చింది జ్యూస్ షాప్కే కదా. నేను రాగానే నిన్నేమడిగాను? నేను
ఏ ఫ్రూట్స్ ఉన్నాయని అడిగారు. ఏమేం ఫ్రూట్స్ ఉన్నాయా అని అడిగాను కానీ ఫ్రూట్ జ్యూస్ ఇమ్మని అడగలేగా. అర్థం కాలేదు మేడం. నాకు అర్జెంటుగా ఫ్రూట్స్ కావాలి. చుట్టూ చూస్తే ఒక ఫ్రూట్ బండి కూడా లేదు. ఆర్డర్ పెట్టుకుందామంటే డబ్బులు ఎక్కువ చూపిస్తుంది. అప్పుడే నీ జ్యూస్ బండి కనిపించింది. అంటే చూడు ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో. నీ షాప్కి ఎలాగా ఎవరు రావట్లేదు. నేను అడిగిన ఫ్రూట్స్ ఇవి. ఊరికే మొదలు ఎంతో కొంత ఇస్తా. ఎంతో కొంత ఇస్తారా?